ఇది నేను చెప్పట్లేదండి, చైల్డ్ సైకాలజీ చెప్పేస్తుంది. పిల్లలు షైగా ఉంటే ఎలా డీల్ చేయాలో చెప్తుంది. సో రీల్ని త్వరగా సేవ్ చేసేసుకోండి అండ్ ఎవరికైతే ఇంపార్టెంట్ వాళ్ళకి షేర్ కూడా చేసేయండి. అండ్ ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫాలో చేసేయండి. ఫస్ట్ థింగ్, పిల్లల్ని ఎప్పుడు వేరే వాళ్ళ ముందు మా అబ్బాయి అమ్మాయి షై అండి, ఎక్కువ ఎవరితో మాట్లాడరు, ఇది మాత్రం ఎప్పుడు చెప్పొద్దండి. ఎందుకంటే మీరు ఇలా చెప్పడం వల్ల పిల్లలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతారు. దానికన్నా మా అబ్బాయి అమ్మాయి చాలా అబ్జర్వెంట్ అండి, అందరినీ అబ్జర్వ్ చేస్తారు ఫస్ట్, ఈ మాట చెప్పండి. దీనివల్ల పిల్లలు కాన్ఫిడెంట్గా ఫీల్ అవటం స్టార్ట్ చేస్తారు. సెకండ్ థింగ్, పిల్లలు వేరే వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడనప్పుడు వెళ్ళు నాన్న, ఎందుకు అలా ఇక్కడే నుంచుంటావు, షైగా ఎందుకు ఉంటావు, ఇట్లా అనకుండా వాళ్ళకి ఏం చేయాలో సజెస్ట్ చేయండి. అంటే కొన్నిసార్లు పిల్లలకి ఏం మాట్లాడాలో తెలియక కూడా మాట్లాడకుండా ఆగిపోతూ ఉంటారు. సో అందుకని చెప్పి ఖచ్చితంగా పిల్లలకి ఏమి మాట్లాడాలో చెప్పండి, సజెస్ట్ దెమ్. లైక్ నాన్న టేక్ యూర్ టైం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నేమ్స్ కనుక్కొనిరా, వాళ్ళ ఫేవరెట్ డిషెస్ కనుక్కొనిరా, వాళ్ళు ఏ క్లాస్ ఏ స్కూల్, నీ ఏజ్ వాళ్ళే కదా, ఫైండ్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్, ఇలా వాళ్ళకి సజెస్ట్ చేయండి. థర్డ్ థింగ్, బూస్ట్ యువర్ చైల్డ్స్ కాన్ఫిడెన్స్. చైల్డ్కి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ట్రై చేస్తారు వేరే వాళ్ళతో మాట్లాడటానికి. సో ఎలా బూస్ట్ చేయాలి? ఫస్ట్ థింగ్, వాళ్ళు ఏమన్నా మంచి పని చేసినప్పుడు వెరీ గుడ్ నాన్న, బాగా చేసావని అప్రిషియేట్ చేయండి. సెకండ్ థింగ్, రీడ్ స్టోరీ బుక్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ బుక్ ఏంటి అంటే వాట్ షుడ్ డానీ డూ, ఇది పిల్లలకి కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఫోర్త్ థింగ్, పిల్లలకి టైం ఇవ్వండి. షై ఫీల్ అవుతున్న పిల్లలు టైం తీసుకొని అబ్జర్వ్ చేసి ఆ తర్వాతే ముందుకి అడిగేస్తారు. ఫిఫ్త్ వన్, చాలా ఇంపార్టెంట్ థింగ్, పిల్లలకి నేర్పించండి. పిల్లలు ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రావర్ట్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్, వాళ్ళు ముందుకి వెళ్ళటం నేర్చుకోవాలి, వేరే వాళ్ళలాగా మారాల్సిన అవసరం లేదు. సో దీనికి బెస్ట్ బుక్ కెన్ ఐ బిల్డ్ అనదర్ మీ.